వయసు తక్కువగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దీనికోసం ఖరీదైన కాస్మెటిక్స్ అని, క్రీమ్స్ అని, ట్రీట్మెంట్స్ అని వీటి మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఒక టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. అసలు ఏజింగ్ అనేది మనం ఆపలేం, కానీ కొంచెం స్లో డౌన్ చేసుకోవచ్చు. కనీసం ఒక 10 ఏళ్ళు తక్కువగా యంగ్గా కనిపించే న్యాచురల్ టిప్స్తో పాటు కొల్లాజన్ రిచ్ ఫుడ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాను. హలో, నేను మీ పావ్ని, అ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. యు ఆర్ వాట్ యు ఈట్ అంటే మీరు ఏం తింటున్నారు అనేది మీ అపియరెన్స్ ఇంకా స్కిన్ మీద కనిపిస్తుంది. మీ స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మీ గట్ హెల్త్ బాగుండాలి. మీ స్టమక్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మన స్కిన్ హెల్త్ అనేది ఈ పై పోతల కన్నా ఇన్సైడ్ అవుట్ ఉండాలి అనేసి. అంటే మన స్కిన్ గ్లో అనేది ఎప్పుడు కూడా లోపల నుంచి రావాలి అనేసి. మనం యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా కొల్లాజన్ రిచ్ ఫుడ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ కొల్లాజన్ అనేది మన స్కిన్లోని ఒక ప్రోటీన్ లాంటిది. ఇది మనకి బోన్స్లోను, కార్టిలేజ్, మజిల్స్, టెండాన్స్ ఇంకా స్కిన్లో ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత మనం ఏజ్ అయ్యే కొద్దీ కూడా ప్రతి సంవత్సరం 1% ఆఫ్ కొల్లాజన్ లాస్ అనేది ఉంటుంది. అందుకే మనం వయసు అయిపోయిన తర్వాత మనకి స్కిన్ మీద వ్రింకిల్స్ అని, అలాగే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మన స్కిన్ హెల్త్కే కాకుండా మనకి బోన్స్ ఇంకా జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కొల్లాజన్ అనేది ఏ ఫుడ్స్లో దొరుకుతుందో చూసుకుందాం. ముఖ్యంగా ఇది బోన్ బ్రాత్లో ఉంటుంది, అంటే మటన్ యొక్క ఎముకల నుంచి చేసిన సూప్ అన్నమాట. ఇంకా ఇది ఫిష్ ఇంకా ఎగ్స్లో కూడా ఎక్కువ కొల్లాజన్ ఉంటుంది. శాకాహారంలో అయితే మనకి అవకాడోస్, బీట్రూట్ ఇంకా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్లో కూడా కొల్లాజన్ ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి ఫుడ్స్ అంటే మనకి జామకాయని, నిమ్మకాయ, కివి, బెర్రీస్, పైనాపిల్ ఇలాంటివన్నీ. అసలు చూసుకుంటే మనకి వైటమిన్ సి ఆరెంజ్లో ఎక్కువ ఉంది అనుకుంటాం. ఆరెంజ్లో మనకి ఎవ్రీ 100 గ్రామ్స్కి 30 mg ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. కానీ ఆరెంజ్ కన్నా 20 టైమ్స్ ఎక్కువ ఉండే వైటమిన్ సి ఫుడ్ ఏంటో తెలుసా? ఆవ్లా, అదే ఉసిరికాయ. ఉసిరికాయలో మనకి 100 గ్రామ్స్కి 600 mg ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. సో రోజు మీకు ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న ఆవ్లా జ్యూస్ తీసుకున్నారనుకోండి, మీకు డైలీ డోస్ ఆఫ్ వైటమిన్ సి దొరుకుతుంది. మీ స్కిన్ మీద ఈ పై పూసే వైటమిన్ సి సీరమ్స్ కన్నా వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ బాడీలోని కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. మీ స్కిన్ హెల్తీగా లేదా గ్లోయింగ్గా ఉండాలన్నా ఎర్లీ మార్నింగ్ కొన్ని జ్యూసెస్ కూడా బాగా పనిచేస్తాయి. వాటిలో ముఖ్యంగా ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్, లేదా ఉత్తి క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, క్యూకంబర్ జ్యూస్ కూడా మంచి గ్లోయింగ్ ఇస్తుంది. కాకపోతే ఈ జ్యూసెస్ ఎప్పుడు తీసుకున్నా సరే అందులో కొంచెం నిమ్మరసం వేసి తీసుకోండి. దీనివలన వాటిలో ఉన్న మినరల్స్ కూడా మన బాడీకి బాగా అబ్జార్బ్ అవుతాయి. ఈ జ్యూసెస్లో మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు మన బాడీని డీటాక్సిఫై చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పుకున్నప్పుడు హై యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ ఏంటో తెలుసా? పొమెగ్రెనేట్ అంటే దానిమ్మ. ఎర్లీ మార్నింగ్ ఒక పొమెగ్రెనేట్ కానీ లేదా పొమెగ్రెనేట్ జ్యూస్ కానీ తాగితే కనుక స్కిన్లో మంచి గ్లో వస్తుంది. మన స్కిన్ని డ్యామేజ్ చేసే ఈ ఫ్రీ రాడికల్స్ ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించే ఇంకొక ఎక్సలెంట్ కాంపౌండ్ ఏంటో తెలుసా? రెస్వెరెట్రాల్. ఈ రెస్వెరెట్రాల్ అనేది మనకి నల్ల ద్రాక్ష ఇంకా వేరుశనగల పొట్టులో కూడా దొరుకుతుంది. కానీ మనం ఆ వేరుశనగ మీద ఉన్న పైరు పొట్టు తీసేసి తింటూ ఉంటాం. నెక్స్ట్ టైం నుంచి ఈ వేరుశనగ మీద ఉన్న పింక్ స్కిన్ని కూడా తీసుకుని తినండి. ఎందుకంటే ఇవి మనకి బాడీలోని క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా కాపాడుతుంది, అలాగే మన ఏజింగ్ని కూడా స్లో డౌన్ చేసేస్తుంది. ఇవే కాక వెల్లుల్లి, బ్రొకోలీ, క్యాబేజ్, డార్క్ చాక్లెట్స్ వీటిలో కూడా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన స్కిన్కి ముఖ్యంగా ప్రోటీన్ అనేది చాలా అవసరం. రోజు మీ డైట్లో నట్స్ అండ్ సీడ్స్, అలాగే బీన్స్ వెరైటీస్, పప్పులు, పెరుగు ఎక్కువ ఉండేలా చూసుకోండి. డైట్ తర్వాత మీ స్కిన్ని యంగ్ అండ్ హెల్తీగా ఉంచే నేను చెప్పే ఇంకొక నెక్స్ట్ టిప్ ఏంటంటే హైడ్రేషన్. నీళ్ళు ఎక్కువ తీసుకోమని చాలామంది చెప్తూనే ఉంటారు, కానీ మనం తీసుకోం. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసులు నీళ్ళు తీసుకునేలా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఈ పైన పూసే క్రీమ్స్ ఇంకా లోషన్స్ కన్నా ఈ వాటర్ అనేది చాలా చీప్. అంతేకాక ఇది మన బాడీలోని టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది, ఇంకా మన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ప్లెయిన్ వాటర్ తాగడం మీకు బోరింగ్గా అనిపిస్తే కనుక మీ వాటర్ బాటిల్స్లో ఏ లెమన్ పీసెస్ లేదా సబ్జా సీడ్స్, చియా సీడ్స్ లేదా పుదీనా లీవ్స్ కానీ లేదా తులసి లీవ్స్ కానీ వేసుకుని తీసుకోండి. దీనివల్ల కూడా వాటర్ ఎక్కువ తాగే ఛాన్సెస్ ఉంటుంది. ఈ డైట్ అండ్ హైడ్రేషనే కాక ఈ లైఫ్ స్టైల్ చాయిసెస్ కూడా మన స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులో ముఖ్యంగా స్లీప్. మనం బాడీ డీటాక్సిఫై చేసుకోవడానికి ఏ డీటాక్స్ డ్రింక్సో లేదో హెల్త్ డ్రింక్సో ఎక్కువ వాడతాం, కానీ అసలు వరల్డ్లోనే ది బెస్ట్ డీటాక్స్ అంటే స్లీప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు నిద్రలో ఉన్నప్పుడు మన బాడీ సెల్యులార్ లెవెల్ వరకు రిపేర్ అవుతుంది, అలాగే కొత్త సెల్స్ రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ స్కిన్ హెల్దీ ఇంకా యంగ్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ లేదా యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీరు ఎప్పుడైనా యోగా చేసే వాళ్ళ ఫేస్ చూసారా?
చాలా గ్లోయింగ్గా ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ వలన మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి న్యూట్రియంట్స్ అన్ని బాగా అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోండి. ఎందుకంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన కొల్లాజన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. అంతేగాక మనం ఎప్పుడైనా స్ట్రెస్లో కోపంలో ఉన్నప్పుడు ముఖం చిట్లించుకున్నా లేదా కోప్పడినా మనకి ముఖం మీద వ్రింకిల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ స్కిన్ హెల్దీ ఇంకా యంగ్గా ఉండాలంటే ఇట్స్ అ బిగ్ నో ఫర్ షుగర్. ఎందుకంటే షుగర్ అనేది మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. ఇంకా నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక కొంచెం లిమిట్ చేసి తీసుకోండి. ఇవే కాక స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేవి మన ఏజింగ్ని ఫాస్టర్ చేసేస్తుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే యంగ్గా కనిపించడానికి, స్కిన్ గ్లోకి మీ డైట్లో కొల్లాజన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి, అలాగే స్లీప్కి ఎక్కువ ప్రయారిటైజ్ ఇవ్వండి, రోజు ఎక్సర్సైజ్ చేయండి. సో ఈట్ రైట్, స్లీప్ వెల్ అండ్ మూవ్ మోర్. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.